పౌలు ఏమంటున్నాడంటే, ఒకప్పుడు లోకంలో పడి చెడి తిరిగే నిన్ను ప్రభు ప్రేమించి రక్షించి తీసుకుని వచ్చి తన సన్నిధిలో కూర్చోబెట్టి నీకు ఒక పరిశుద్ధతనిచ్చి, నీకు ఒక ఆత్మీయతనిచ్చి, నీకు ఒక సాక్ష్యాన్నిచ్చి దేవుడు నిన్ను కూర్చోబెట్టాడు కదా. నువ్వు బ్రతుకు దినములంతా కూడా ఈ సాక్ష్యంలో నువ్వు ఎట్లుండాలో తెలుసా? స్థిరంగా ఉండాలి అంటున్నాడు పౌలు. ఇప్పుడు మనల్ని మనం ఏం పరీక్ష చేసుకోవాలి? ఇన్ని సంవత్సరాల నీ విశ్వాస జీవితంలో బహుశా నీ జీవితంలో నీవు క్షేమము, దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క అభివృద్ధి విస్తరించేటటువంటి అనుభవం నీ జీవితంలో నువ్వు కలిగి లేకుండా ఉంటున్నావు అంటే బహుశా నీ సాక్ష్యంలో నువ్వు స్థిరంగా లేవేమో. ప్రభు ఏ సాక్ష్యం అయితే మనకిచ్చాడో ఆ సాక్ష్యంలో స్థిరమైనటువంటి అనుభవం ఉండాలండి. సాక్ష్యం మారిపోకూడదు. చాలా మంది జీవితాల్లో చూస్తే ఊరు మారితే సాక్ష్యం ఏమవుతుంది చెప్పండి? మారిపోతుంది. మనుషులు మారితే సాక్ష్యం ఏమవుతుంది? మారిపోతుంది. పరిస్థితులు మారితే సాక్ష్యం ఏమైపోతుంది? మారిపోతుంది. చాలా మంది జీవితాల్లో అంటే తప్పు కాదేమో. అలా మన సాక్ష్యం మారకూడదు, కానీ ప్రభు ఇచ్చిన సాక్ష్యంలో మనం ఎట్లుండాలో తెలుసా? స్థిరంగా ఉండాలి.